హాయ్ అండి. ఈరోజు పెద్ద ముక్కల పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. ఇవైతే రసాలండి. మనమైతే ప్రస్తుతానికి 60 కాయలు తెచ్చాం రసాలు. ఇదో రకం రసం, 5 రసం. పెద్ద రసాలు అయితే 40 కాయలు ఉన్నాయి. చిన్న రసాలు అయితే 60 కాయలతో పెట్టాము ఇప్పుడు పచ్చడి. సో ఇలాగా మనం శుభ్రంగా కడిగేసుకునండి కాయ చుట్టూరుని. మనం ఒకే పచ్చడి పెట్టాం చూడండి, అలాగే శుభ్రంగా చేసుకుని అలాగే శుభ్రంగా కడుక్కునండి. ఇలాగా పై పిచ్చిలన్నీ తీసేసుకోవాలండి. తొక్క ఇలా పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్తో తీసేసుకోవాలి. తీసేసుకుని శుభ్రంగా చేసుకుని అలాగా తొక్క ఉండకుండా చేసుకోవాలండి. చూసారా, ప్రతి కాయ అలా చేసుకోవాలి. ఎక్కువ తొక్క ఉండకుండా చూసుకోండి. కానీ చాలా జాగ్రత్తగా తీసుకోండి పీలర్తోనే. ఒక్కొక్కసారి చాలా కాయ దెబ్బపడుతుంది. స్లో పైన తీయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇలాగా ముక్కలు కోసుకోవాలండి. అంటే టెంక తగలకుండా ముక్కలు అలా కోసుకోవాలి. ఎడాపెడా కోసుకోవాలండి టెంకంగానే. అలా నిలువు ముక్కలు కోసుకున్నాను ఫస్ట్, తర్వాత అడ్డంగా కోసుకోవాలండి. ఈ పెద్ద ముక్కలు పచ్చడి. చిన్న ముక్కలు పచ్చడి అంటే సేమ్ ఇలాగే కోసుకుని ఇంకా చిన్నగా చేసుకోవాలండి ముక్కల్ని. అదే చిన్న ముక్కల పచ్చడి వీడియో అయితే మనం చేయలేదు. ఈసారి పెద్ద ముక్కల పచ్చడి పెట్టాము, ఆవకాయ ఒకటిని. సో ఆవకాయ వీడియో కావాలంటే మనకి ఛానల్లో ఉంటుందండి. ఆవకాయ వీడియో కూడా చూసేయండి. ఇది ఇలా టెంక దగ్గర కూడా టెంక బాగా తగిలిన దాకా ముక్క అనేది తీసేయాలి, లేకపోతే ముక్కలు కలిసి రావండి. టెంక తగిలేదాకా ముక్కలు అనేది కూసేయాలండి. టెంక తగిలేక వదిలేయం ఇంకా టెంకని. ఆ టెంక పాతుకున్నా కూడా మనకి ముక్కలు అనేది వస్తుందండి. ఎండిపోయాక పాతుకోవాలండి. ముక్కలు అవి చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి. కత్తిపేట అంటే వీడియో పెట్టిన మూలానే మీకు అలా కనబడుతుంది. స్లోగా కోసారండి. వీడియో పెట్టాను అంతే. సో మీరు కొత్త వాళ్ళు అయితే కత్తిపేటతో అయితే ఈజీగా చాలా జాగ్రత్తగా కొయ్యాలండి, లేకపోతే ఈజీగా రాదు. కత్తిపేటతో అయితే ఈజీగా వస్తుంది. ఇలా ముక్కలు కోసేసిన తర్వాత మనం గిన్నెతో కొలుచుకోవాలండి. మీకు దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె, మా దగ్గర మేము ఈ గిన్నె పెట్టి కొలుచుకుంటున్నాం. ఎన్ని ముక్కలు వచ్చినాయి ఏంటో కొలుచుకోవడానికంటే. కారం కూడా గిన్నెలతోనే వేసుకోవాలండి. సో ఈ గిన్నె బట్టి ఉంటుంది కారం కూడా, ఎన్ని గిన్నెలు వచ్చినాయి ఏంటి అనేది. సో మనకి ఈ పెద్ద ముక్కలు పచ్చడి అవి చాలా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి. ఆవకాయ ఈజీ అంటనే పెట్టచ్చు. ఇవి అయితే ప్రాసెస్ ఎక్కువ అండి. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అందుకే ఈ వీడియో పెట్టాను నేను. ఎవరన్నా చేసుకోవచ్చండి ఈ వీడియో ద్వారా. ఇంకోండి ఇలాగ మొత్తం 8 గిన్నెలు వచ్చినాయండి. అవి 8 గిన్నెలకి ఒక టబ్లో వేసామండి. 8 గిన్నెలు వచ్చినాయి. చూసారా ముక్క ఎలా ఉన్నాయో? ఇవే పెద్ద ముక్కలు అండి. అంటే ముక్కలు అంటే అలా ఉంటాయి. ఇలా 3 కేజీలు సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇలా 3 ప్యాకెట్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో వేసి మాత్రం కలిపేయాలండి. మొత్తం కలిపేస్తే మొత్తం ముక్కకు అదే ప్రతి ముక్కకి తగలాలంటారు చూసావా, అలాగా కలపాలండి. చాలా ఒబ్బిగ్గా కలుపుకోవాలి. చూడండి, అలా వేసేసిన తర్వాత శుభ్రంగా ప్రతి ముక్కకి తగిలేలాగా కలుపుకోవాలి. అంటే ఇలా కలుపుకుంటే అది ఊట తేరుతుందండి. మనం ఏంటంటే 3 రోజుల వరకు దీన్ని అలా ఉంచాలండి. ఏం కదపకుండా 3 రోజుల వరకు అలా ఉంచాలి. ఊట తేలి వరకు అలా ఉంచాలి 3 రోజుల వరకునే. అందుకని చాలా జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలండి. కొద్దిగా ఒక 50 గ్రాములు పసుపు వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, మంచిది. 50 గ్రాములు పసుపు అయితే వేసాం మనం. అలా చూసారా, ప్రతి ముక్క అలా కలపాలండి. అలాగా లోపలికి కిందకి పైకి అలా కలుపుతూనే ఉండాలి. ఇంచుమించు ఎలాగైనా ఒక 10 నిమిషాలు, పావు గంట వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపేసిన తర్వాత మనం 3 రోజులు ఇలాగ బుట్టలో పెట్టి ఉంచేయాలండి. ఏదోటి గుడ్డ క్లాత్ కట్టేసి ఉంచేస్తే 3 రోజులకి ఊరుతుంది. ముక్క అనేది ఊరి రసం అనేది వస్తుంది. మీకు చూపిస్తాను నేను 3 రోజుల తర్వాత ఎలా అయిందా ఏంటనేది. ఎందుకంటే మేము వెంటనే వీడియో కాబట్టి మీకు అలా కుదరలేదు చూపించడానికి. సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా ఊరుతుంది. ఏదో ఒక దాంట్లో వేసుకుని పిండి వేసుకోవాలండి. ఇంకా అలా రసం వస్తుంది 3 రోజుల తర్వాత. ఎందుకంటే ఉప్పు అది కలిసింది కదండి, ఉప్పు. సో అది ఊట అయితే వస్తుంది. ఇదిగోండి, ఇలాగ మనకి ఇక్కడ ఇలా ఎందుకు వేసాం మంచం మీద అంటే కనుక, మనకు వర్షాలు కదండి.
సో వర్షం అయితే మరి బయట ఎండ ఉండలేక ఇలాగ ఆరబెట్టాం ఫ్యాన్ గాల్లో. మనం కంపల్సరీ ఎండ వస్తే కనుక కంపల్సరీ ఎండలో అనేది వేసుకోవాలి. మీకు ఎండలో వేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ముక్క ఎలా తయారవుతుందో. ఇదండి ఓట అనేది. అలా ఉప్పు కలపడం వల్ల 3 రోజుల తర్వాత అంత ఓట వస్తుంది. ఇలా ముక్కలు సెపరేట్గా వేసుకోవాలి, ఆరబెట్టాలండి ముక్క అనేది కంపల్సరీని. ఇప్పుడు పచ్చడి కలిపే విధానం అండి. మెంతులు 1/4 కేజీ అండి. మెంతులు 1/4 కేజీ వేపుకోవాలి. అంటే దోరగా వచ్చేలా వేపుకోవాలి, కొంచెం ఎర్రగా వచ్చేలాగా. అలాగని మాడిపోయకూడదండి. చాలా సిమ్లో పెట్టుకుని వేపాలి. చాలా ఓపికతో వేపితేనే వేగుతాయండి. అలా తిప్పుతూ ఉండాలండి. అది కొంచెం కష్టమైన పనే కానీ తప్పదండి, చెయ్యాలి. ఇలా చేస్తేనే బాగా వస్తుందండి, మంచి రుచిగా వస్తుంది పెద్ద ముక్కల పచ్చడి అనేది. మనం తర్వాత ఆవాలు కూడా 1/4 కేజీ అండి వేపు వేసుకోవాలి. 1/4 కేజీ అండి ఆవాలు ఇందులో వేసుకోవాలి. ఆవాలు చూసారా. ఇది మనం ఏం చేయాలంటే వేసేసిన తర్వాత మిక్సీలో ఆడుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని 2 ఆడేసుకోవాలి. మొత్తం పొడి అయిపోవాలండి. మనం ఎక్కువసేపు ఆడించుకుంటే పొడి కింద వస్తుంది. బాగా మెత్తగా ఆడేసుకోవాలండి. ఇదిగోండి చూసారా, పొడి కింద ఇలా మెత్తగా రావాలి. మెత్తగా వస్తేనే బాగుంటుంది. ఇలాగా మెత్తగా ఉండాలండి. బాగా నలిగేలా తిప్పుకోవాలి. మనం చెప్పాం కదండి, 8 గిన్నెలకి వేసాం కదా, 8 గిన్నెల ముక్కలు వచ్చినాయి కదా. 1 గిన్నె కారం వేసుకోవాలి. అదే 4 గిన్నెల ముక్కలకి అయితే దీన్ని సగం వేసుకోవాలండి అంతే. మళ్ళీ ఇది ఆవాలు, కొద్దిగా మెంతులు నూనెలో వేపుకోవాలండి. ఇది ఏంటంటే తాలింపు అంటారండి. నూనెలో వేపుకుని అలా ఉంచుకోవాలి. అలా నూనెలో వేపుకోవాలి. నూనెలో వేపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మన పచ్చడి కలిపే టైంలో చల్లారుతుంది. మామిడి ముక్కలు పిండిన తర్వాత రసం వచ్చింది కదండి, ఇది రసం. ఆ రసానికి కారం ఇప్పుడు ఆడింది మెంతులు ఆవాల పొడి వేసుకుని కలుపుకోవాలండి. సారీ అండి, కలిపిన వీడియో అయితే లేదు. సో డిలీట్ అయిపోయింది. అది ఏం చేస్తుంది డిలీట్ అయిపోయిందో తెలియదు. మనం ఎడిటింగ్ చేసే టైంలో డిలీట్ అయిపోయింది. ఇంకొండ ఇలా కలుపుకోవాలి. ఇది పచ్చడి ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇలాగా తర్వాత ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కాసిన నూనె, అదే మనం కాసాం కదండి ఆ నూనె ఇలా వేసుకోవాలండి శుభ్రంగానే. వేసేసుకుని ఇలాగ ఇలా ఎండుతాయి ముక్కలు అనేది. ఇలాగ ఎండలో పాలైతే ఇలా ఎండుతాయండి ముక్కలు. మనం ఎండిన ముక్కల్ని ఇలాగ ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి పట్టేలా కలపాలండి. చాలా నీట్గా కలుపుకోవాలి. టైం పట్టినా పర్లేదు, చాలా నీట్గా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకే పట్టాలి, లేకపోతే పచ్చడి అనేది తేడాగా ఉంటుందండి. మనం చాలా జాగ్రత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకోండి ఇలాగా మనం వేరుశనగ నూనె అయితే వేయాలండి. దీన్ని పల్లీలు నూనె అంటారు. ఆ రుచి వేరు. వేరుశనగ నూనె వేస్తే 5 కేజీల నూనె అయితే వేయాలండి. చూసినందుకు చాలా ధన్యవాదాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇలాగా కలిపేసుకున్న తర్వాత నూనె అది వేసుకుని ఇలా కలిపేసుకోవాలండి శుభ్రంగానే. కలిపేసుకుని 3 రోజులు మగ్గబెట్టాలండి పచ్చడిని. కంపల్సరీ ప్రతి పచ్చడి 3 రోజులు మగ్గబెట్టి తర్వాత రోజు చూసుకోవాలి. 3 రోజుల తర్వాత చూసుకోవాలండి. అది ఉప్పు ఏమైనా ఉందా, అంటే కారం కలపలేము కానండి, ఉప్పు అయితే కంపల్సరీ చూసుకోవాలి. సరిపోతాయండి మేము చెప్పిన కొలతల్లో చేసుకుంటే కనుక. సరిపోతే కనుక మీకు ఉప్పు అనేది కలుపుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందండి, నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.